బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల పర్యటనకు బయలుదేరారు. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలలో భేటీ కానున్నారు. కేటీఆర్ తో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి ఇంటికి రానున్నారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన అనంతరం ఆయనను పార్టీలోకి లాంఛనంగా కేటీఆర్ ఆహ్వానించనున్నారు. జగిత్యాల శివార్లో కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం బైక్ ర్యాలీతో జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్ చేరుకోనున్నారు. కేటీఆర్ రాకతో జీవన్ రెడ్డి నివాసంతో పాటు జగిత్యాల పట్టణం గులాబీమయంగా మారింది. కేటీఆర్ కు వెల్కమ్ చెబుతూ జగిత్యాల పట్టణంలో ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో వీధులు నిండిపోయాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులంతా జీవన్ రెడ్డి ఇంటికి వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులందరూ అందుబాటులో ఉండాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకులకు స్వాగతం పలకాలని కోరారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ మనకి జగిత్యాల నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి సందీప్? రైట్, మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జీవన్ రెడ్డి నివాసానికి రాబోతున్నారు. 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు మనకు అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నివాసానికి ఇప్పటికే జీవన్ రెడ్డి ముఖ్య అనుచరులు, పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జీవన్ రెడ్డి ముఖ్య అనుచరులు పెద్ద సంఖ్యలో కూడా వారి నివాసానికి చేరుకుంటారు. జీవన్ రెడ్డి ప్రస్తుతం వారి నివాసంలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కార్యకర్తలు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుతున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఒక్కసారి జీవన్ రెడ్డి నివాసం వద్దతో పాటు జగిత్యాల పట్టణం కూడా గులాబీమయమైంది. కేటీఆర్ రాకతో పాటు జీవన్ రెడ్డి పార్టీ చేరికతో మొత్తంగా ఒక జోష్, నూతన జోష్ అయితే నెలకొంది. 43 ఏళ్ల సుదీర్ఘ అనుభవం జీవన్ రెడ్డి సొంతము. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 3 సార్లు మంత్రిగా పోటీ చేశారు, మంత్రిగా ఉన్నారు, ఒక్కసారి ఎమ్మెల్సీగా, పట్టభద్రులు ఎమ్మెల్సీగా కూడా వారు ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి వారి సేవలు నిలివని చెప్పుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి వైఖరితో తీవ్రంగా మనస్తాపం చెందారు. ఆయన పూర్తిగా రాష్ట్రంలోనే కాంగ్రెస్ కార్యకర్తల్లో, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకుల్లో సీనియర్ నేతగా జీవన్ రెడ్డి ఉన్నారు. కానీ వారిని మొన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డి తీవ్రంగా లైట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచర వర్గం కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఖచ్చితంగా పార్టీ మారితే తప్ప మనకు రేవంత్ రెడ్డిని బొంద పెట్టాల్సిందే అంటూ కార్యకర్తలైతే జీవన్ రెడ్డికి పదే చెప్తూ వచ్చిన నేపథ్యంలో జగిత్యాల జిల్లాతో పాటు జీవన్ రెడ్డికి పట్టున్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, ఇటు రాయకల్, అలాగే అన్ని కాన్స్టిట్యున్సీలో చొప్పదండి, ఇలా ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా వారు ప్రత్యేకించి వ్యక్తులతో మాట్లాడారు, కార్యకర్తలతో మాట్లాడారు. వాళ్ళు మాత్రము కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాలంటే, రేవంత్ రెడ్డిని కొట్టాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉండాలంటూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇవాళ అఫీషియల్ గా ప్రకటన చేయబోతున్నారు. మరి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏంటన్నా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు, కేటీఆర్ రాబోతున్నారు, జీవన్ రెడ్డి గారు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు, ఏంది ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అన్న? ముందుగా ఈరోజు మాజీ మంత్రివర్యులు జీవనన్న గారిని కలవడానికి మర్యాదపూర్వకంగా వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి వెల్కమ్ చెప్తున్నాం. అదేవిధంగా అన్న, గత 2 సంవత్సరాల నుండి ఏం జరుగుతుందో మీ అందరికీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలా మమ్మల్ని పొమ్మనలేక పొగబెట్టిరు, మేము బయటికి వెళ్ళిపోతున్నాం. కాకపోతే ఒకటే చెప్తున్నాం అన్న, రేవంత్ రెడ్డి గారు తొక్కుకుంటూ పోతా అది ఇది అని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్తున్నారు కదా. ఇప్పటి నుండి జగిత్యాల్లో మా జీవనన్న గారి తొక్కుడంటే ఏందో మేము కూడా చూపిస్తాం. అదేవిధంగా నీ విధి విధానాలు, మీ గవర్నమెంట్ని ఎండగట్టడమే మేము ధ్యేయంగా పెట్టుకొని రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే ధ్యేయంగా మా జీవనన్న గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. మాది ఇప్పటి నుండి ఒకటే నినాదం అన్న, రేవంత్ రెడ్డికి హటావ్, తెలంగాణ బచావ్. థ్యాంక్ యూ అన్న. రైట్, జగిత్యాల ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు వెళ్లి ఒక చక్రం తిప్పే ప్రయత్నం చేయడము, అది కూడా ఏంటి ఏమర్థం చేసుకోవచ్చు? చక్రం తిప్పి లేదు, మన లేదన్న.
అతను అధికారం లేకపోతే ఆయనకు ఉండు కలవది. సో అందుకని ఆయన ఈ పార్టీలకు వచ్చిండు, కాంగ్రెస్లకు. వచ్చినోడు వచ్చి ఆయన పనేదో ఆయన చేసుకోవాలా. ఇక్కడ మా పుట్టలు కొట్టుడు, మా కడుపులు కొట్టుడు ఎందుకు? మేము గత 15 ఏళ్ల నుంచి ఉన్నాం. నేను 2 సార్లు కౌన్సిలర్కి పోటీ చేసిన, 3ఓసారి టికెట్ రాలేదు. టికెట్ రాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇచ్చాడు. వాళ్ళు కండవా కూడా వేసుకున్న వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చాడు. అంటే ఇక్కడనే అర్థమవుతుంది మేము బద్దు ఆయనకు. ఆయన వచ్చి వాళ్ళను ఎంబడేసుకుని వాళ్ళకి అన్ని చేసుకుంటా ఉంటే మేము ఎందుకున్నాం పార్టీలో? గత 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేనప్పుడు మేము ఉన్నాం, జెండా పట్టింది మేమే. ఇప్పుడు ఆ జెండా పట్టి ఉన్న మాకు తగిన న్యాయం చేయనప్పుడు మేము ఇంకో పార్టీలో పోవాలి కదా, తప్పదు కదా, మాకు కూడా న్యాయం జరగాలి కదా. అందుకే రేవంత్ రెడ్డిని తప్పించడానికే మేము బీఆర్ఎస్ పార్టీలో పోతున్నామని చెప్పి మా సార్ నిర్ణయం తీసుకున్నాం. అంటే మొత్తంగా కాంట్రాక్టు పనుల కోసమే, కాంట్రాక్టు బిల్లుల కోసమే సంజయ్ కుమార్ పార్టీ మారి ఇవల్ల ఇంతమంది కార్యకర్తలకు నష్టం చేశాడనేది ప్రధానంగా మీరు చెప్తున్నటువంటి వాదన ఏంటి మరి? వాస్తవానికి మేము ముందుగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకై పునర్నిర్మాణ మార్గదర్శకులైనటువంటి కేటీఆర్ గారు ఈరోజు మాజీ మంత్రి వర్యులు, మా యొక్క తండ్రి సమానులు జీవన్ రెడ్డి గారి నివాసానికి మేము వారికి సుస్వాగతం తెలుపుతున్నాం. ఇప్పుడు కాంట్రాక్టుల కోసము లేకపోతే బిల్లుల కోసం అంటే 100% ఈ ప్రాంత ఎమ్మెల్యేకు డబ్బులు వచ్చేది ఉంది, బిల్లు వచ్చేది ఉందని చెప్పి ఒక దురుద్దేశమో లేకపోతే దాన్ని ఏమంటారు ఆశనో లేకపోతే గవర్నమెంట్ దగ్గరికి వెళ్తేనే నేను మా పార్టీ మారితేనే నాకు మెయిల్ జరుగుతుంది తన స్వభావం కోసం, తన ఆర్థిక అభివృద్ధి కోసం ఆయన ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు జెండా మోసి ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికై బలానికై పోరాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 100% మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో, ఇప్పుడు అన్న చెప్పినట్టు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వాలి? 100% కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకు ఆలోచన ఏముంటుంది? కార్యకర్త ఏమవుతాడు? ఎమ్మెల్యే అవుతాడా, ఎంపీ అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా? కార్యకర్త ఆలోచన ఏంది? వార్డులలో సర్వీస్ చేసి పార్టీ జెండా పట్టుకున్నందుకు కార్యకర్త ఉద్దేశం ఏంటంటే కౌన్సిలర్ గల కోరిక. అలాంటి కౌన్సిలర్ అయ్యేకంటూ కార్యకర్తల పుట్ట మీద కొట్టినటువంటి వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే. ఎందుకంటున్నా అంటే ఇంతకుముందు మునుపు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో బీఆర్ఎస్ బీఫామ్ పొందినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్లకే మళ్ళా పట్టం కట్టిరు. ఇప్పుడు ఇక్కడున్న స్థానిక డీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, స్థానిక మంత్రులు కావచ్చు, వాళ్ళకి కళ్ళకు కనిపించలేదా? వాస్తవాలు గుర్తుకు రాలేదా? ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా పోయినసారి ఉన్నా, నేను గెలిచిన భారీ మెజార్టీతో గెలిచిన, ఒక మంచి నాయకుని దగ్గర పనిచేసి గెలిచినాం. ఇవాళ నా ప్రాంతం నాకు రిజర్వేషన్ సహకారం అందలేదు, పక్కపొంటి వాడు కొత్తగా అయినప్పుడు మా మిత్రుడు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండు, ఆయన ఒక ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్లో జిల్లా ప్రెసిడెంట్ చేస్తుండో, అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా అనామకునికి అప్పుడప్పుడు జెండా పట్టుకున్న టికెట్ ఇచ్చి వాళ్ళ గెలుపు కోసం ఆర్థికంగా కూడా చెప్పుకుంటే మానం పోతుంది. కానీ పార్టీ జెండా మోసడానికి పైసలు ఉన్నా లేకున్నా పార్టీ అండగా వాడి గెలిపించే బాధ్యత ఉంటుంది. ఇలా డీసీసీ ప్రెసిడెంట్ ఏం చేసిండు, స్థానిక మంత్రులు ఏం చేసిండు, ఈ చేరలు అటు ఇటు కానీ ఎమ్మెల్యే ఏం చేసిండు, ప్రజలందరూ తెలుసు. ఇవాళ తెలంగాణ ప్రజలంతా ఒకటే కోరుకుంటున్నారు, ఇవాళ రేవంత్ రెడ్డి పోవాలి, మార్పు రావాలి. రెండో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి పోవడానికి కారణాలు ఏంటి, మార్పు రావాలని ఎందుకు కోరుతున్నారు అంటే ఆయన చేసింది ఏమున్నది? ఏం లేదు. టీవీ షోలు ఇచ్చుడు, తర్వాత ఆయన రాగానో పాటేసుడు, తర్వాత నోటికి వచ్చినట్టు తొండలు అంటాడు, బండలు అంటాడు, గుండ్లు అంటాడు, రౌతులు అంటాడు, భూములన్నీ బకాసురులు లెక్క మింగేసే వ్యక్తి ఆయన ఇప్పుడు నంబర్ 1 అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ చూసినా కానీ అవినీతి అవుతుందంటే ఈ 2 సంవత్సరాల్లో బయటపడ్డది. ఇలా మేము కూడా కాంగ్రెస్ పార్టీ సైనికుల లెక్క పనిచేసినాం. కానీ కాకపోతే మా జీవన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, కార్యకర్తకు న్యాయం జరగనప్పుడు ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ఏం లాభం లేదు, నా కార్యకర్తల కళ్ళ నీళ్ళు వస్తే నేను ఉండేం లాభం అన్న ఉద్దేశంతో ఇలా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరైతే మన కేసీఆర్ గారితోనైతేనే ఇప్పుడు ఉన్నటువంటి నిరంకుశ ఒంటెద్దు పోగొడవేటువంటి సీఎం గారికి గద్దె దించవచ్చు. ఇంకోటి రాజ్యాంగానికి తూట్లు పొడిచే వ్యక్తులే వీళ్ళు, ఈ స్థానికంగా ఉన్న మంత్రులు. ఇప్పుడు డీసీ ప్రెసిడెంట్ కూడా మాకు రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన మాకు ఇవ్వకపోయా మరి టికెట్లు, అది కూడా బాధ అనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దగ్గర ఒక ఆయుధం ఉంది. ఇలా డబ్బులతోని రాజకీయం చేస్తా అనుకునే వ్యక్తులు ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఎంత మంత్రులు కావచ్చు, ఇప్పుడు సీఎం గారు కావచ్చు, మూటలు తీస్తా అంటే హెలికాప్టర్తో పైసలు పంచుతాంటూ కావచ్చు. కానీ ఓటు ద్వారా న్యాయపరమైనటువంటి రాజ్యాంగ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన ఓటు ద్వారా చెంప చెల్లు మనిపిస్తాం ఈ చుట్టూ సరౌండ్లో నాయకులకు, ముఖ్యమంత్రి గారికి. రైట్. జీవన్ రెడ్డి గారికి జగిత్యాల అంటే జీవన్ రెడ్డి జగిత్యాల అనే విధానం ఉంది. 43 ఏళ్ల పాటు వాళ్ళ సర్వీసు మనం చెప్పరాంది కాదు, పెద్ద ఎత్తున కూడా జగిత్యాలే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వారికి ప్రత్యేకమైన క్యాడర్ ఉంది. మరి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిర్ణయము ఆయన పట్టించకపోవడము, ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని మీ కార్యకర్తగా మీరు ఏమంటారు? ఇవాళ
జగిత్యాల ప్రాంతంలో జీవన్ రెడ్డి అని రాష్ట్రం అంతటా జీవన్ రెడ్డి గారికి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తి అంటే జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి ఒక పద్ధతిగా ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారికి అన్యాయం జరిగిన తర్వాత గత 2 సంవత్సరాల నుండి తను ఓపిక బట్టి కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ ఈ రోజు వరకు కూడా చూసినాం. ఇవాళ వారు ఒక రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే జగిత్యాల ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల ప్రతి చోట ఇవాళ రానున్నటువంటి రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరి కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకొని జగిత్యాల ప్రాంతాన్ని నా చివరి దశలో నేను సేవలు చేయాలనే ఉద్దేశం కొద్దీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయొద్దు, నాతో ఉన్నటువంటి వాళ్ళను నష్టపరచొద్దనే ఉద్దేశంగా వారు రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అభివృద్ధి చెందిరు. ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా వారి యొక్క తనయుడు కేటీఆర్ గారు జగిత్యాల వచ్చి ఇక్కడ జీవనాన్ని ఇంటికాడ గ్రాండ్ గా వెల్కమ్ చేయడానికి టీఆర్ఎస్ నాయకులే కానివ్వండి, మాజీ కార్యకర్తలు మేమంతా కూడా గ్రాండ్ గా వెల్కమ్ చేయడానికి ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రాంతాన్ని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఇవాళ అందరూ పెద్ద బాధ్యతలలో ఉండి మన రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారనే ఆశతో మేము ఎదురు చూస్తున్నాం. రైట్, ఒక కార్యకర్త అంటే ఏ చిన్న కార్యకర్త కూడా గాయపడ్డా తట్టుకునేటువంటి మనస్తత్వం జీవన్ రెడ్డిది. 43 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో కొనసాగారు. వారి వెంట ఇంత పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు ఉన్నారు. వారి నిర్ణయం మేరకే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్ళీ సీఎంగా చూస్తాము, ఖచ్చితంగా తామేంటో చూపిస్తామంటూ కార్యకర్తలతో చెప్తున్నటువంటి సందర్భం ఇది. జీవన్ రెడ్డి నివాసం వద్ద కార్యకర్తలు అలాగే పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. నిఖత్. రైట్, థ్యాంక్ యూ సందీప్.